హలో హలో అందరూ బాగున్నారా? మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మంచి ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు ఎవ్రీవన్. నా పేరు అనుదీప్, యూ కెన్ కాల్ మీ యాండీ. మీ అందరినీ ఇంకా కొంచెం ఎక్సైట్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. ఈరోజు మన స్వీడన్ తెలుగు కమ్యూనిటీ వారు మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్సైట్ చేసేందుకు నాతో పాటు కోహోస్ట్ చేయడానికి ఒక ఫేమస్ తెలుగు సెలబ్రిటీ యాంకర్ని ఇన్వైట్ చేశారు. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారో ఎవరో ఫేమస్ తెలుగు సెలబ్రిటీ యాంకర్ అని? రష్మి. ఓకే, ఇంకా ఎనీ మోర్ గెసెస్? ఓకే, మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే. లైక్ రష్మి అన్నారు, శ్రీముఖి అన్నారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై కో హోస్ట్ టుడే, యాంకర్ సుమా, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సుమా, నువ్వు వచ్చావేంటి? నేనే ఆ యాంకర్ని, నేనే ఆ సుమాని. మన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక హై పిచ్లో ఒక స్పీచ్ ఇచ్చాను సుమా. యాంకర్ సుమా అంటే మీరు అందరూ సుమా రాజీవ్, సుమా కనకాల అనుకున్నారు కదా. ఒక్కసారి మన ఆడియన్స్ ముఖ చిత్రాలు చూడు సుమా. నేను కూడా మనోల్ని కో యాంకర్ ఎవరండి అంటే మీకెందుకండి, యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్, పవర్ఫుల్ అన్నారు. నేనే ప్రదీప్ వస్తున్నాడు అనుకున్నా. అనుదీపా. ఓకే సుమా, ఈ పాటికి మన ఆడియన్స్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన నుండి వాళ్ళు కోరుకునే ఆ ఎంతూజియాజం, ఆ ఎనర్జీ వచ్చేస్తాయని. బట్ ఒకసారి మన ఆడియన్సెస్ చూడు, మన తెలుగు ప్రజలందరూ ఒక మంచి కల్చరల్ అవుట్ఫిట్స్తో వచ్చారు, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్తో వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే మనకు రావట్లేదు ఆ వైబ్? yes of course. ఓకే, మరి వాళ్ళందరినీ విషెస్ చెప్దామా? తప్పకుండా. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి, కార్యకర్త నిర్వాహకులకి అందరికీ కూడా, అండ్ వెరీ ముఖ్యంగా అతిథులకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదికకు సగర్వంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అనుదీప్, ఇంతకీ మీకు ఉగాది అంటే ఏంటో తెలుసా? చెప్తా సుమా. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఈ రోజే ఆవిర్భవించింది అంటూ ఉంటారు. అందుకే యుగానికి ఆది, యుగాది, అలాగే ఉగాది అని వచ్చింది, రైట్? కానీ మన తెలుగు ప్రజలు, మన సుమాకి ఈ ఉగాది, దాని ఫ్లాష్ బ్యాక్ ఏమీ తెలియకపోవచ్చు, కానీ ట్రస్ట్ మీ, షీ నోస్ అబౌట్ ఉగాది పచ్చడి, రైట్? బ్యాడ్ జోక్. కానీ నాకు నిజంగానే ఉగాది పచ్చడి గురించి చాలా బాగా తెలుసు. మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంటికి వెళ్తే ఎక్స్ట్రాడినరీ ఉగాది పచ్చడి పెట్టింది. దాంట్లో నాకు చాలా రుచులు తెలిసే. తీపి ఉంది, పులుపు ఉంది, ఉప్పు ఉంది, చేదు ఉంది, వగరుంది, కారం కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి, కానీ అది ఇచ్చిన అమ్మాయి ఇక్కడ ఎక్కడన్నా ఉందా? హలో, మీ వయసు ఎంత? అబ్బా, ఈ వయసు టాపిక్ వచ్చేస్తారు చూడు అమ్మాయిలు అందరూ కూడా. ఈ ఏజ్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్, మనం దాని జోలికి వెళ్ళదు. బట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ వైబ్. బేసికల్గా మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈ తెలుగు పండుగ, పర్టికులర్లీ ఉగాది అంటే ఒక మంచి సెలబ్రేషన్ అండ్ ఒక మంచి వైబ్రేషన్, రైట్? Basically, technically, logically, practically, and finally, it's a blockbuster పండగ. సో మన ఎస్టీసీ ఈవెంట్ ఇంత గ్రాండ్గా, ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన స్వీడన్ తెలుగు కమ్యూనిటీ అండ్ మన స్పాన్సర్స్. మన లాంగ్ టర్మ్ స్పాన్సర్స్ వచ్చేసి యాక్యుమెంట్ ఏబీ, ఏజే ఫ్యాషన్స్ అండ్ విపాస్ ఏబీ. అలాగే మన ఈవెంట్ స్పాన్సర్స్ వచ్చేసి అయాన్సీ ఏబీ, ఎర్పో ఏబీ, కరీ లీఫ్ ఇండియన్ రెస్టారెంట్, సోదర్ రినోవరింగ్ ఏబీ అండ్ శుక్ర స్కిన్ ఎసెన్షియల్స్.